మేడం. 75 సంవత్సరాల తర్వాత కడప తొలిసారి ఎమ్మెల్యేగా మీరు అడుగుపెట్టినప్పుడు రెడ్డప్ప గారి వంశానికి సంబంధించి ఒక ఎమ్మెల్యేగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? డెఫినెట్ గా రెడ్డప్ప గారి ఫ్యామిలీలోకి వచ్చి నాకు దొరికిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. గాడ్స్ గిఫ్ట్. నేను ఏ రోజు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తాను అని అనుకోలేదు. మామ ఉన్నారు, మామ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆ తర్వాత రమేష్ అంకుల్ ఉన్నారు. ఆ తర్వాత వాసు 10 ఏళ్ల ముందు నుంచి రాజకీయాల్లో దిగడము. ఆ రోజు ఎట్లా అంటే నేను కూడా చాలా బాగా దిగిపోయేం కాదు తెచ్చుద్దాం అన్నాను. ఇది కొండా అన్నాడు. ఏం పర్లేదు, మనం సంపాదించుకుంటాం, మనమే కోరుకుంటాము అని చెప్పారు అనమాట. ఆయన దిగాడు. ఆయన దిగినప్పుడు కూడా ఇక్కడ కడప నియోజకవర్గంలో ఆయనకు దాదాపు జస్ట్ నామినేషన్ కంటే బిఫోరే టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. చాలా లాస్ట్ మూమెంట్ కడప పార్లమెంట్ అనౌన్స్ చేశారు. నాకు ఇదంతా కొత్త. మేము కడపలో దాదాపు 62 సంవత్సరాలు ఉన్నా కూడా మా ఫ్యామిలీ, మా మామయ్య గారు మాకు కొత్తగా అనిపించింది. కాకపోతే అప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి కష్టపడి మేము ఇక్కడ కడప నియోజకవర్గంలో ప్రచారం చేయడము. ఆ రోజు 1.5 లక్షలు 1.60 లక్షలలో మనం డెఫినెట్ గా ఓడిపోతాం అనుకునే మనం పోటీ చేయడం జరిగింది. డెఫినెట్ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని అభిమానం ఉంది, ఆయన ఎవరు కాదనలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయంగా ఇక్కడ ఉండి ప్రజాసేవ చేస్తాము. ఏ విధమైన రాజకీయ పోస్ట్ లేదు, అధికారం లేదు. ఆ రోజు 14 నుంచి 19 వరకు కూడా శ్రీనివాస్ రెడ్డి కడప పార్లమెంట్ లో గెలిచి అసలు పోటీ చేసి ఇక్కడ ఉన్నా కూడా ఆ రోజు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి ఏ విధమైన పోస్ట్ కానీ ఏ విధమైన అధికారం గవర్నమెంట్ సామాన్య కార్యకర్తలాగా పని చేశాడు. 5 సంవత్సరాలు ఎవరు పేదవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఏ సమస్యతో వచ్చినా వాటికి తీరుస్తా ఉన్నాడు. టోటల్ కడప జిల్లాలో ఫోకస్ చేసేవాడు. ఈయన ఒక్కడే, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కటే ఉమ్మడి కడప జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంతో టచ్ ఉండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో తన అభిమానులు పెట్టుకొని పనిచేసినట్టు ఏ విధమైన ప్రతిఫలం ఆలోచించకుండా పనిచేశారు. అది మా మామయ్య రఘుమ గారి రాజగోపాల్ రెడ్డి ద్వారా వచ్చింది. ఆయన అంతే నిస్వార్థంగా దాదాపు 60 సంవత్సరాలు ఆయన రాజకీయంగా ఉండి ప్రజాసేవ చేశారు. వెలికల్ ప్రాజెక్టు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద ఎత్తున పనిచేశారు ఆయన. ఎంతో మందికి ఈ రోజు నేను కడప నియోజకవర్గంలో పోతే మామయ్య ఇప్పుడే వస్తున్నాను, నేను మరాఠా సభ నుంచి అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చి మీ మామయ్య ఇచ్చాడమ్మా నాకు ఉద్యోగం అని. ఇలా నేను ఈ యొక్క సెప్టెంబర్ లో నేను ఇన్ఛార్జ్ గా రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి ఎంత వందల మందితో నేను ఈ మాట విన్నానో నాకే తెలియదు. ఎవ్రీ 2-3 days ఒక మనిషి వచ్చేసి మీ మామయ్య గారి వల్లే మాకు జీవితం ఉంది, మీ మామయ్య మాకు ఎంతో హెల్ప్ చేశారు, మీ మామయ్య మాకు ఉద్యోగం ఇచ్చినాడు అనేది వాళ్ళ జీవితానికి ఒక దారి చూపించినాడు మామయ్య. డెఫినెట్ గా ఆయన అడుగుజాడల్లో పనిచేసి ప్రజాసేవనే పరమావధిగా పనిచేస్తాము. మాకు ఇప్పుడు అవసరమే లేదు. ఈ రకంగా కూడా కడప నియోజకవర్గంలో చాలా మంది అది నమ్మే నాకు ఓట్లు వేసారని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారి సేవ, అలాగే మా మామయ్య రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి కడప జిల్లాకు చేసిన సేవకు ప్రతిఫలమే నా ఈ విజయం అని గట్టిగా అనుకుంటున్నాను. ఇందాక కూడా వెళ్తా ఉంటే ఆడోళ్ళ మధ్యన మా కజిన్ ఎవరు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. ఈమె ఇప్పుడు బాగా ఉంది, రేపు మారిపోతారేమో కొంతమంది, లేదు 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 ఆమె ఇట్లనే ఉంటుందని కొంతమంది అంటారు. ఆమె ఏ పని కోసం రాలేదు, ప్రజాసేవకు వచ్చింది, ఆమెకి ఇవన్నీ అవసరం లేదని కొంతమంది రకరకాల అభిప్రాయాలు. అంటే వాళ్ళు జడ్జి చేస్తున్నారు నన్ను. ఎవరు చూసినట్టు వాళ్ళు. డెఫినెట్ గా నాకు ఓపికన్నంత వరకు, నాకు కుదిరినంత వరకు ప్రతి ఒక్క మనిషికి నేను హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. అదే నేను చెప్తున్నాను. అసలు ఈ రోజు చూస్తే 4 రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు ఈ జనాలు వెలుగు తగ్గడమే లేదు. ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు. ఇప్పుడే మరాఠా దాంట్లో ఒక ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళొచ్చాము. రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే అక్క అని లోపలికి తీసుకొని నా బిడ్డకి సమస్య ఉంది, నా బిడ్డ భర్త వదిలేశాడు 3 సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడే మాట్లాడి అప్పటికప్పుడు పోలీసులు పిలిచి అదే రోడ్డు మీద సొల్యూషన్ ఇచ్చి ఇమ్మీడియట్ పోయి కంప్లైంట్ చేయడం, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్ వస్తుంది నేను మాట్లాడతాను అని చెప్పి సొల్యూషన్ ఇస్తున్నాను. డెఫినెట్ గా వచ్చిన ప్రతి ఒక్క సమస్యని మా చేతుల్లో ఉన్న వరకు మేము సేవ చేయాలని. గత వైకాపా హయాంలో విధ్వంసం, అరాచకం అజెండాగా పెట్టుకొని ఈ చుట్టుపక్కల కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా చేసి
దానిపైన మీరు ఏ విధమైన యాక్షన్? డెఫినెట్ అండి. మనము ఇక్కడ మొదలు పెట్టినప్పటి నుంచి మనము చెప్తూనే వస్తున్నాము. మన మేనిఫెస్టోలో కూడా ఉంది. మనము 175 నియోజకవర్గంలో, కడప నియోజకవర్గంలో మేము మా సొంత మేనిఫెస్టో రిలీజ్ చేశాము. అందరికీ తెలుసు 11 అంశాలతో. అందులో భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. గవర్నమెంట్ స్థలాలు ఎక్కడెక్కడ వీళ్ళందరూ ఈ వైసీపీ నాయకులు అన్యాక్రాంతం చేసుకుని వాళ్ళ ఆస్తుల్లో కలుపుకున్నారో అవన్నీ గుర్తించి బయటకు తీస్తాము. డెఫినెట్ గా ప్రభుత్వానికి తిరిగి అప్పగించే విధంగా పనిచేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు జెడ్పీలో స్థలాలు ఈ రోజు వాళ్ళు హోటల్స్ కట్టుకోవడానికి, షాపింగ్ మాల్స్ ఏమంటారు హోటల్ సముదాయం ఏమంటారు అమృత అని చెప్పేసి పెట్టి వాటి మీద అందరికీ రాగానే మేమే కార్పొరేషన్ చెప్పి అడిగితే వాళ్ళు పర్మిషన్ లేకుండా కట్టారని మాకు తెలిసి ఇమీడియట్ గా వాళ్ళని ఖాళీ చేయించడానికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ ఇలానే ప్రతి ఒక్కటి ముందుకెళ్తాము. ఒక 5 శాంపుల్ లేఅవుట్స్ కూడా గుర్తించి ఇవ్వడం జరిగింది. వాటి మీద కొంచెం మీరు పూర్తి ఎంక్వైరీ చేసేసి సర్వే చేసి అసలు ఏంటి దాని కదా బయట తీసుకురావాలి అని చెప్పినాం. డెఫినెట్ వర్క్ చేస్తాం. నాకు ఇక్కడ దీంట్లో చిన్న మతలబ్ ఏంటంటే ఈ సర్వే ఈ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని వాళ్ళ ఆస్తుల్లో కలుపుకొని లేఅవుట్ చేసుకుని వాటి సామాన్య ప్రజలకు ఇలా వేశారు. అంటే ఈ యొక్క అవినీతిలో భాగస్వామ్యం ఏమీ లేని సాధారణలు చాలా కష్టపడి డబ్బులు రూపాయలు పెట్టుకుని వాళ్ళకి ఇల్లు కావాలన్న ఉద్దేశంతో సాధారణ పౌరులు వాళ్ళు కొన్నారు. అదొక చిక్కుముడి. దాని మీదనే ఫస్ట్ నేను అదే చెప్తున్నాను. మీ ద్వారా కూడా చెప్తున్నాను. నిన్న కూడా చెప్పాను సోషల్ మీడియాలో. మీరు ఎవరన్నా ఈ సంబంధమైన లేఅవుట్లలో కొన్ని ఇమీడియట్ గా అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు వసూలు చేసుకున్నాం. ఏమన్నా దాంట్లో మీకు అక్కడ టీకేటీ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఆక్యుపై చేసి లేఅవుట్ ఇస్తారంటే ఇమీడియట్ గా అసలు వ్యక్తిని అమ్మిన వ్యక్తికి దగ్గరికి పోయి వసూలు తీసుకొని లేకపోతే వాళ్ళకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి మీ డబ్బులు మీకు ఇస్తారు. ఆల్రెడీ చాలా మంది వైకాపా నాయకులు ఇక్కడ మీరు తీసుకునే చర్యలకు భయపడే ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారని నిపుణులు దానికి మీరేమంటారు? అదేమో ఐడియా లేదండి ఉన్నారని. మాకు అప్పగించిన బాధ్యతతో మేము ముందుకు వైకాపా నాయకులు ఎక్కడున్నారని వాళ్ళ గురించి ఆలోచించి వేరే చేసుకునే టైం లేదు మాట్లాడు. నేను అప్పుడే చెప్పినాను. ఈ రోజు నేను 12 గంటలు 14 గంటలు నడుస్తున్నాను కడప నియోజకవర్గంలో. రేపు గెలిచినా కూడా ఇంతే పని చేస్తాను. నేను కూడా చూస్తున్నాను. నాకు అంతకంటే ఎక్కువ పని అయింది తప్పితే తక్కువ పని లేదు. అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాము. 8 నెలలు ఎప్పుడు నేను నా కళ్ళకి రాలేదు, కాళ్ళకి రాలేదు. ఈ గెలిచినాక నాకు ఏంటో తెలుస్తా ఉంది. కంటిన్యూస్ గా వాళ్ళు గ్రీవెన్సెస్ వాళ్ళు వచ్చి రావడం, వాళ్ళతో కలిసి నిలబడడం, కంటిన్యూస్ గా మూమెంట్ లేకుండా నిలబడడం కొంచెం అవుతుంది. బట్ నేను దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు గత 8 నెలలుగా కడప టౌన్ అంతా చుట్టేసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయన్నది మీకు బాగా తెలుసు. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య చాలా ప్రాబ్లం. ఆ సమస్యకి మీ పరిష్కారం నేను అదేనండి. నేను కార్పొరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడానన్నా. ఒక మోడల్ కాలనీ మనం చేద్దాం, చేసి అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో దట్ మనకి దాంట్లో ఏమి ఇబ్బందులు వస్తే మనకు అర్థమైపోతుంది. చిన్న కాలనీ ఆల్రెడీ దాని కాలనీ కూడా నేను ఐడెంటిఫై చేయడం అయిపోయింది. ఆ కాలనీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ అన్ని సెటరైట్ చేసి గ్రీనరీ కూడా నాటి చెట్లను నాటి నేను తయారు చేసుకుంటాను 6 నెలల్లో. ఆ తర్వాత దాన్ని డెమోగా చూపించుకొని మిగతా కడపకుండా నేను ముందుకు పోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కార్పొరేషన్ అధికారులతో మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఐడియాని. డెఫినెట్ గా ఇతను నేను పోయి ఆ పని చేయడానికి నన్ను ఎవరు వదలట్లేదు. ఆయన జస్ట్ నన్ను వదిలేస్తే నేను పోయి నా పని చేసుకుంటాను. సో కడపలో ఎంత మనకు 5 ఏళ్ళే ఉంది. సో 5 ఏళ్ళ లోపల చాలా తొందరగా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. వేరే వాటికి మన టైం వేస్ట్ చేస్తుంటే మన గోల్డెన్ టైం అయిపోతుంది. కడప తాగునీటి పరిష్కారానికి శాశ్వత పరిష్కారం అది కూడా మన జరిగిన రివ్యూ మీటింగ్ లో దాన్ని కూడా చర్చించడం జరిగింది. బ్రహ్మసాగర్ నుంచి మైలవరం నుంచి డ్యాములు అని చెప్పేసి గత పాలకులు ఇంకా దాన్ని డీవియేట్ చేశారు. అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారి ప్రకారము మనకు పెన్నా వస్తుంది, 8 నెలలు నీళ్లు ఉంటాయి. సో పెన్నాలోనే ఒక చెక్ డ్యామ్ కట్టి మనం నీళ్ళు ఆపుకుంటే మనకు బెనిఫిట్ గా ఉంటది అన్న ఆలోచన శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు. సో దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు మాట్లాడడం జరిగింది. వాళ్ళు దాని గురించి కూడా చేస్తున్నారు. పని ఎలా పోవాలి ఏంటి అని చెప్పి దానికి ఒకటి తయారు చేస్తున్నారు. ఆల్రెడీ 2014-19 లో కూడా ఇది మొత్తం ప్రాజెక్ట్ కూడా తయారైపోయింది.
కూడా మనం అధికారంలో పోవడము, అది అలా వెనకబడిపోవడం జరిగింది. మళ్ళా అదే ఆలోచనతో శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా వెళ్ళడం జరిగింది. ఇలా వెళ్తే అంటే వాళ్ళు కూడా చెప్పారు చాలా మంచి ఆలోచన, ఎక్కువ ఖర్చు కూడా కాదు, వెనక చాలా ఉంది, ముంపు ప్రాంతాలు కూడా లేవు వెనక అనేసి లింగంపల్లి ప్రాజెక్ట్ దగ్గర ఒక చెక్ డ్యామ్ కరెక్ట్ గా చేస్తే బాగుంటుందని ఆలోచన. దాని మీద చాలా తొందరగా ముందుకు పోతాము. ఒక 2 సంవత్సరాల లోపల కడపకి శాశ్వత మంచినీటి పరిష్కార దిశగా పనిచేస్తాము. అది పని చేసి అది చేశామని అనిపించుకోవడమే మా అంతిమ లక్ష్యం. Thank you. ఈ పని మీరు చేస్తే కడప జిల్లా ప్రజలు ఇప్పటికీ మర్చిపోకుండా మెయిన్ మోటివ్. మేడం ఇంకోటి, ఎలక్షన్ మేనిఫెస్టోలో దాదాపు కూడా 12 అనుకుంటారు, 11 సూత్రాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మీరు మేనిఫెస్టో వాటి అమలుని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? అదే చెప్పాను కదా, ఆల్రెడీ 20 రోజుల నుంచి రివ్యూ మీటింగ్ చేసుకోవడానికి, దాంట్లో ఎలక్ట్రికల్ లైన్స్ సరి చేయాలని చెప్పాను. దాని మీద ఒక ఎక్స్ప్రెషన్ చెప్పినాము. ప్రతి ఒక్క ఇంటి మీద ఎలక్ట్రికల్ లైన్స్ డేంజర్ గా ఏర్పడి ఉన్నాయి. అంత ఈ రోజు వెళ్ళాను నేను మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర లోపల సందులో, నేను వాళ్ళ ఇంట్లో ఒకసారి జస్ట్ ఒక మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ వేసుకుంటే మాకు అప్పుడు రోడ్లు ఏంటమ్మా అని అడిగారు. సో ఈ రోజు అట్లా వస్తూ వాళ్ళ దగ్గర పోయి వచ్చాను. రోడ్లు ఉంటే రోడ్డు సెంటర్ లో ఎలక్ట్రికల్ ఇవన్నీ సరి చేయాలి. వెడ్జిల్ తీసుకొని రావాలా, అసలు అడిగితే ఎలక్ట్రికల్ పోల్కే బట్టలు ఆరేసింది రైలు కౌన్సిలింగ్ కూడా అవసరం. సో ఇవన్నీ సరి చేసుకుంటూ రావాలా. ఆల్రెడీ నిన్న ఆకాశ్ వాడు వెళ్ళేసేసి ఎలక్ట్రికల్ లైన్స్ సరి చేయండి, అది కూడా డెమో లాగా ఒక ఏరియా సరి చేసేస్తే మనకి ఏం వస్తుందో దాని మీద. ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకుంటే అక్కడ లోకల్ ఉన్న కూడా వాళ్ళు కూడా ఏం చేయించుకోవట్లా. సో వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి, మోటివేట్ చేయాలి. సో వాళ్ళని మోటివేట్ చేసి ఇవన్నీ మనం చేసుకోవాలని చేయాలి. ఒక వారం ఎలక్ట్రికల్ పోల్స్ తీసుకుపోవడం, ఆ షాబీ ఉన్న ఎలక్ట్రికల్ లైన్స్ ఒక ఆర్డర్ లో తీసుకొని పోయేసి కొంచెం ప్రజలకు సేఫ్టీ ఉన్న పద్ధతిలో తీసుకోవాలి. ప్లస్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్పి చాలా డేంజర్ కింద పెట్టారు. పిల్లలకు తెలియకుండా వాటి మీద పడ్డా చేయి పెట్ట షాప్ ఒకటి హ్యూమన్ లాస్ అయ్యే పరిస్థితి ఉంది. వాటన్నిటికీ ఫెన్స్ వేసేసి కొంచెం హైట్ కి లేపేసి, దిమ్మగట్టి హైట్ కి లేపేసి కొంచెం దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్ గా ఇవన్నీ ఆలోచనలు ముందుకు పోతున్నాము. అధికారులు కూడా ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఇంకా ఉన్నది, ఆ మత్తులోంచి బయటికి రాలేదు. కొంతమంది ఇంకా మత్తులోనే ఉన్నారు, వాళ్ళు మత్తు దింపాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మేము వెళ్ళి చూపించి పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా నా వైపు మాత్రం నేనైతే చాలా గట్టిగా స్ట్రాంగ్ గా పనిచేస్తాను. ముఖ్యంగా త్వరలో మిమ్మల్ని మంచిగా చూస్తామని చంద్రబాబు నాయుడు గారి దయ్యా ప్రజలందరూ డెఫినెట్ గా అండి చాలా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వీళ్ళు ఖచ్చితంగా మీరే మంత్రి అవుతారని చెప్పి చాలా ఆశ పెట్టుకున్నారు. డెఫినెట్ గా నేను దీన్ని అయితే నేను కూడా ఒప్పుకుంటాను. యాక్చువల్ గా నేను పోటీ చేసేసి ఎలక్షన్ వరకు గెలిచే వరకు నేను ఏమి చేస్తున్నానో ఎలా కష్టపడుతున్నానో నేను చెక్ చేసుకోకుండా నాకున్న టోటల్ స్ట్రెంత్ 100 కు 100 ఇచ్చుకుంటా పోయినాను. ఏదైనా కానీ నేను 100 ఇస్తాను. నేను బై డిఫాల్ట్ నేను మ్యానుఫ్యాక్చర్ అలానే అయ్యాను. అయితే ఎలక్షన్ అయిపోయిన వెంటనే అసలు ఇక్కడ కాదు, కడపలో, మన కడప నియోజకవర్గంలో కాదు, కడప జిల్లాలో కాదు, మజిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్, వైజాగ్, ఆంధ్ర వలస, ఇట్లా నెల్లూరు ఎవరు పట్టుకున్నా కూడా కడప రెడ్డమ్మకు మినిస్ట్రీ ఇచ్చిండాలనేది యునానిమస్ డిమాండ్ ఉంది. బట్ నేను ఎందుకు ఆ లిస్ట్ లో లేకుండా పోయినానో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ నాకు అనిపించేది అంటే ఆ నిర్ణయం తీసుకోవాలంటే ఒక గుడ్ మెసేజ్ అనేది ఉండింది. ఒక ఉమెన్ 20 సంవత్సరాల తర్వాత కడప నియోజకవర్గంలో గెలిచినాము. మొదటి కడప జిల్లా నియోజకవర్గం గెలిచిన మొదటి మహిళను. ఎంతో కొంత ఈ యొక్క టోటల్ ఎలక్షన్ లో ఓవరాల్ మోటివేషన్ లో నా పాత్ర కూడా ఉందని వాళ్ళందరూ చెప్తున్నారు. కడప పార్లమెంట్ చూస్తే మనం తిరిగే తిరుగులకు మిగతా నియోజకవర్గంలో వాళ్ళు కూడా హుషారుగా నేను నడిచినారు, మిమ్మల్ని చూసి మేము నడిచినామని చెప్పేసి మన నైబరింగ్ వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఇక్కడే కాదు, ఇన్ షార్ట్ టైం లో నేను ఇంత మందికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, ఇంతమంది దగ్గరికి పోగలుగుతాను అనేది నాకు కూడా తెలియదు. అది ఆటోమేటిక్ గా స్పాంటేనియస్ గా జరిగిపోయింది. ఈ రోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంలో కూడా పబ్లిక్ నీకు ఎట్ట రాలేదమ్మా అని నాకు క్వశ్చన్ వేస్తున్నారు. అప్పుడు నాకు బాధ కలగడం మొదలుపెట్టింది. అరే ఇంతమంది నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను ఎలా మిస్ అయినా అని చెప్పేసి. అది అధినాయకత్వం వాళ్ళు ఏం అనుకొని డిసైడ్ చేస్తున్నారు.
మామూలుగా మీరు ఎంత పవర్ఫుల్ కదా, మామూలుగా మీరు ఏ విధమైన డైట్ పవర్ఫుల్ దాదాపు ఇంతమంది మహిళలు ఉన్నారు కదా, ఎవరైనా దాదాపు ఉంటారో ఒక 10 రోజులు తిరిగితేనే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అలాంటిది ఇంకా ఇన్ని రోజులు ఇన్ని నెలలు కంటిన్యూగా తిరిగారు అన్ని ప్రాంతాలు. యాక్చువల్ నేను బై ఫిజికల్ స్ట్రాంగ్ అండి. నేను మామూలుగా రాజకీయాలు ఉన్నారని మీరు చూస్తున్నారు కానీ నేను మామూలుగా కూడా 8 కిలోమీటర్స్ వాక్ కంపల్సరీ చేస్తాను, అన్ని చేస్తాను, ఎప్పుడు యాక్టివ్ ఉన్నాను. కాబట్టి నాకు అది ప్రాబ్లం అనిపించలే. అంటే అందులో ఏం స్పెషల్ ఏం లేదు. డైట్ అయితే కంట్రోల్ గానే ఉంటాం. కట్టుబడి ఒక 2 రోజులు నార్మల్ గా తింటే డెఫినెట్ గా 2 డేస్ స్కిప్ చేసేస్తాను. స్కిప్ చేస్తాను. టోటల్ నేను మార్నింగ్స్ క్యాంపెయినింగ్ వెళ్తున్నప్పుడు కూడా నేను ఓన్లీ అలా లంచే చేసేస్తాను డైరెక్ట్ గా. మాక్సిమం చాలా రోజులు నేను డైరెక్ట్ లంచే చేస్తాను. ఉపవాసం నేను బ్రేక్ఫాస్ట్ జనరల్ చేయను. నాకు నడుస్తున్నప్పుడు హెవీనెస్ వస్తారని చెప్పేసి వర్క్ ఎక్కువ ఉంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయను, యాక్టివ్ ఉండాలి. థ్యాంక్ యూ మేడం. మీకున్నటువంటి విలువైన సమయాన్ని మా వార్తకి కేటాయించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.